నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ కుమారుడు మాజ్ మునీరుద్దీన్ వివాహ నిశ్చితార్థ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి। ఈ వేడుకలకు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్లు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు। హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ కుమారుడు ఎంకే మాజ్ మునీరుద్దీన్ వివాహ నిశ్చితార్థ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి। ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, దఫేదార్ రాజు తదితరులు హాజరై బర్త్డేకి శుభాకాంక్షలు తెలియజేశారు। కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। పండితుల వేద మంత్రాలతో శాంతి పాఠం, దీపారాధన, కుంకుమార్చనలతో పాటు పలు విధాల అమ్మవారు పూజలు అందుకుంటోంది। ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు। జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు। ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు। భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు। అలాగే కామారెడ్డి పట్టణంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపాల వద్ద అమ్మవార్లకు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు। కాగా మండపాలలో వివిధ రూపాలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు। ప్రస్తుత కలికాలంలో కూడా అంటారు, అటువంటి వాళ్ళందరినీ కూడా మూడవ కన్ను తెరిచేటువంటి ఒక సంస్కృతి ద్వారా చాలా పాపం అక్కడ అనేక రకాల క్రిములు కోతి తెమ్మని చెప్తే వెంటనే తేగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఒక కీర్తి సంపాదించుకోవాలి। ఒక యశ పుణ్యం వలన వాళ్ళు కూడా తరింపబడుతున్నారనే అద్భుత చాలా శ్రేయస్కరము। దానిని నిర్వహణ చేస్తున్నటువంటి ఉపలబ్ధుల ద్వారా మనము ఈ భక్తి భావనను కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో గత 25 సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మేము చేస్తున్నాము। ఆజాద్ హిందూ దుర్గా యోగం తరఫున ఈసారి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నాము। దీంట్లో భాగంగా ఈరోజు దుర్గామాత ముందు గంగావరం ఆంజనేయ శర్మ గారు వేద పండితులు ఆంజనేయ శర్మ గారు ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించడం జరిగింది। ఇందులో వేద పండితులచే దాదాపు సుమారు 4 గంటల పాటు విశేషమైన భక్తులు సుమారు 500 మంది వరకు పాల్గొన్నారు। ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చండీ యాగం శాస్త్రోపరంగా శ్రేష్టోపేతంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది। ఈ సందర్భంగా ఆంజనేయ శర్మ గారు మంచి ప్రవచనాలు భక్తులకు ఇచ్చి ఎంతో మైమరిపింపజేసినారు। దీంట్లో భాగంగా ఈరోజు మేమందరం కమిటీ సభ్యులను పాల్గొని ఆ తర్వాత చండీ యాగం తర్వాత మహాన్న ప్రసాదం చేసినాము। ఈ అన్న ప్రసాదాన్ని కూడా సహకరించిన దాదాలకు, దుర్గామాత నవరాత్రులలో పాల్గొంటున్న భక్తులకు, కమిటీ సభ్యులందరికీ కూడా ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతంతో వెదజల్లాలని ఈ చండీ యాగం సందర్భంగా ఆంజనేయ శర్మ గారు ప్రవచనాలు ఇచ్చారు। దాని సందర్భంగానే దుర్గామాత కూడా ఆమె దీవెనలు మాపై ఎల్లప్పుడు ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతంతో వెదజల్లాలని మేమందరం
తాళవై మండలం కృష్ణాజివాడి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. పాదాలే శరణు మాకు వెంకటరమణ నీ పాదాలే తల్లి నీవే తండ్రి నీవే ఆత్మలోన నిన్ను స్మరించడమయ్యా వెంకటరమణ రోగుని కరుణ పట్టు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. పలు కాలనీలు, ఆలయాల్లో బతుకమ్మ వేడుకలు మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. యువతులు, మహిళలు అందమైన బతుకమ్మలు పేర్చి చుట్టూ చేరి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలు పేర్చి ఆడి పాడతారు. ఊరు వాడల తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్కపులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు పూజ చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో బతుకమ్మలాడి చెరువులు, కుంటల్లో వదిలారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, హనుమాన్ గల్లీ, ముదాం గల్లీ, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ తదితర ఏరియాల్లోని జంక్షన్లలో మహిళలు భారీగా పాల్గొని ఆడిపాడారు. అలాగే మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యాగఢ్ ఎదురుగా ఉన్న భవనంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పలువురు మహిళా వైద్యులు పాల్గొని సందడి చేశారు. అనంతరం స్థానిక జలవనరుల్లో బతుకమ్మలు నిమజ్జనం చేశారు. కొమ్మలు కాసే కొమ్మల కొనకు కోయిల కూసే మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండెలు తన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దన
తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి బ్రహ్మాజివాడి గ్రామాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మలాడారు. అనంతరం గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి స్థానిక చెరువులలో నిమజ్జనాలు చేశారు.
పత్తి ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి. కామారెడ్డి జిల్లా తాడ్వి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహం మధ్య జరుపుకున్నారు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు, దుర్గామాత మండపాలు దసరా శరణవరాత్రులతో శోభిల్లుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శరణవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీంతో ఆదివారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, మహాగణపతి పూజ, వేద పారాయణం, మంగళహారతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో దేవి శరణవరాత్రుల సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి విమాన గోపుర కలశ ప్రతిష్ఠ చేశారు. తొలుతగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, మహాగణపతి పూజ, వేద పారాయణం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, గోపుర కలశాభిషేకం, అనంతరం గోపుర కలశ ప్రతిష్ఠ, పీఠ పూజ, మంగళహారతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రైతు యువజన సంఘం దుర్గా మండలి 2వ వార్షికోత్సవం సందర్భంగా 5,001 గాజులతో మండపం అలంకరణ చేశారు. అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో మహాహోమం నిర్వహించారు. 150 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించినట్లు సంఘ సభ్యులు తెలియజేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పేద ప్రజల కన్నీటిని తుడిచేందుకే ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్నగర్ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదల కన్నీటిని తుడిచేందుకే ధర్మ సమాజ్ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. అగ్రవర్ణాల పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు అగ్రవర్ణాల కోసమే ఏర్పడ్డాయన్నారు. ప్రజలందరి కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి, జిల్లాలోని అభాగ్యులందరికీ అండగా ఉండడం కోసమే ఈ జిల్లా కార్యాలయాలు ఉపయోగపడతాయని చెప్పారు. చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, ప్రెస్ వాళ్ళకి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాన్ని చెప్పు. ముందుగా ఈ కార్యాలయ జిల్లా కన్వీనర్ అయినటువంటి భువనేశ్వర్ని కన్వీనర్గా జిల్లా కార్యాలయంలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈరోజే మీ అందరి ముందు ప్రకటించడం, జిల్లా ఇన్ఛార్జిగా, అడిషనల్ ఇన్ఛార్జిగా అంటే ప్రధాన ఇన్ఛార్జి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రధాన ఇన్ఛార్జిగా సుమన్ ఉంటాడు. సుమన్కి సహాయక ఇన్ఛార్జిగా లక్ష్మణ్ మహారాజుని నియమిస్తున్నాను. ప్లీనరీ జరగబోతా ఉంది. ఆ పార్టీ ప్లీనరీలో మనం అనేక భవిష్యత్ కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు, రేపు ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్రంలో మన కార్యక్రమాలు ఏంటి, ఈ మొత్తం మాట్లాడటానికి ఒక అతిపెద్ద పార్టీ సంస్థాగత నిర్మాణం అంతా చేరుకొని ఒక ప్లీనరీ నిర్వహించబోతుంది. ఆ ప్లీనరీకి కామారెడ్డి జిల్లా నుంచి 300 మంది వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.